ఉంది సార్, ఎకరం జాగున్నది మా సిద్దిపేట. మా కోడలు గుంజుకున్నది, ఈమంటే ఇస్తలేదు, ఇంట్లోకి రా. మీ కోడలు గుంజుకుందా? మా బావ కోడలు ఎవరి పేరు మీద ఉంది భూమి? ఆమె పేరు మా పేరు మీద, మా యారాల పేరు మీద ఉంటే ఆమె పేరు మీద చేయించుకున్నది. ఊళ్ళోకి జాగ అడిగితే ఊళ్ళోకి రావద్దు అంటుండ్రు. అలా వాళ్ళు అంటుండ్రు పాస్బుక్ తీసుకురా అంటే అన్ని గుంజుకుంది సార్. ఆమె ఏడుకెళ్తే వాళ్ళే పాస్బుక్ మాకు ఎవ్వరు లేరు, మేమిద్దరమే ఉన్నాం సార్. ఛాతి నొప్పి ఉన్నది. ఏం అప్లికేషన్ పెట్టుకున్నారు? మాకు ఇప్పిమని సార్కు చెప్పనీకి వస్తుంది. అది పాత బుక్ ఉంటే తీసుకురా అంటే అది గుంజుకున్నది ఇస్తలేదు సార్. ఏడుకెళ్తే వాళ్ళు మేము ఇక్కడ హైదరాబాద్లో ఉంటాం సార్, చేసుకొని అని ఊకున్నాం. అది ఇట్లా దాని పేరు మీద చేయించుకుంది, ఏమంటే ఊళ్ళోకి రాని అంటుండ్రు. మరి ఊళ్ళో పెద్ద మనుషులు వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఏదైనా ఇచ్చే ప్రయత్నం? పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చిన, ఏమన్నారేమో వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు. ఊళ్ళో పెద్ద మనిషికి చెప్తే 2 లక్ష రూపాయలదే దౌడత్ పెట్టు పంచాయతీ చెప్తా అంటుండు. ₹1,00,000 ఏడుకెళ్తే వాళ్ళ సార్. నేను ఛాతి నొప్పి ఉంది, జర దూరం పోతే ఛాతి కావాలనుకుంటారమ్మా మీరు? ఏం జాగా కావాలి సార్, మాకు జాగా కావాలి. ఎకరం పొలం ఉంది సార్, మాది మాకు వస్తే సార్. అవి ఏం లేదు, చాతన అయితే లేదు సార్. వాసన తోముతుంటే ఇప్పుడు చాతన అయితే లేదు. ఇప్పుడు పింఛన్ వస్తుండే, ఇప్పుడు వస్తలేదు. ఈ నెల రాలేదు సార్. ఎంత వస్తుంది పింఛన్? 2,000. న్యాయం జరగాలని కోరుకుందామమ్మా, ఏం చేయలేని పరిస్థితి ఉంది. చెప్పండి అన్న. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తాం, అక్కడ కలిపేస్తాం. ధరణి ఏమి చేయలేదు. ల్యాండ్ అంతా ప్రజలంతా సమస్యలనే ఉన్నారు కాబట్టి ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని ఆ ఎంఆర్ఓ వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ, నేను 1971లో భూమి తీసుకుంటే ఈ రోజు కూడా అది వాళ్ళ పాత వాళ్ళు అమ్మిన వాళ్ళే మళ్ళీ ధరణిలో కూర్చున్నారు. కాబట్టి రిక్వెస్ట్గా ఈ రేషన్ కార్డులు కానీ రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్గా, ఎందుకంటే ప్రజల నీ మీద అభిమానం ఉంది, అభిమానంతో ఓట్లు వేసిండ్రు కాబట్టి నువ్వు తక్షణమే యాక్షన్ తీసుకొని నీవు ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని. ఏం సమస్య మీద వచ్చింది? నాకు సార్ మాకు ఇళ్ళ విషయంలో వచ్చినాము, అవి ఇంకా అప్లికేషన్ తీసుకున్నారు, ఏం లేదు. ధరణి భూమి విషయంలో కూడా ఇచ్చినాము అప్లికేషన్స్. ఉత్తగా మాకు ఏమి రావడం లేదు. మా బిడ్డ 3 MSc బీడీ చేసినారు, జాబ్ కొరకు కూడా పెట్టినాము, అది అట్లా పెట్టింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్గా ఏంటంటే ప్రజా సమస్యలను వెంటనే తెలుసుకొని యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నాం సార్. ఎందుకంటే ప్రజలు చాలా నీ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఓపిక పెట్టుకొని ఓట్లు వేసింది కాబట్టి రేషన్ కార్డులు కానీ ఇంటి స్థలాలు కానీ తక్షణమే ప్రజలకు ఇస్తే నీకు రేపు రాబోయే భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే ఇది అలాంటి కేసీఆర్ లేక అల్లాటపల్లగా చేసి నేను అది చేస్తున్నా బంగారు తెలంగాణ. ఆయన నచ్చకపోతేనే ఆయన పెట్టుకున్నది. ఆయన నచ్చకపోయినా కేసీఆర్ నచ్చగినందుకే నేను తీసుకొచ్చినావు. నువ్వు కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజా సమస్యలు, ఇళ్ల స్థలాలు కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ, పింఛన్లు కానీ ఎమ్మడే యాక్షన్ తీసుకొని చేయాలని చెప్పి కోరుతున్నాను సార్. నేను మీరు ధరణిని సముద్రంలో దొక్కుతా, తుంగలో దొక్కుతా అని మాటిచ్చారు. ఇక్కడికి 90% పీపుల్స్ ల్యాండ్ ఇష్యూల మీదనే వస్తారు. ప్రజాభవన్కి 90% పీపుల్ ల్యాండ్ ఇష్యూల మీద వస్తారు. మెయిన్ ఆ ధరణిలో ఏదైతే అవకతవకలు ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా మీరు ఆ ధరణిని ప్రక్షాళన చేయాలి. ఆ ధరణిలో గతంలో ఉన్న ఎవరైతే హెడ్ ఉన్నారో వాళ్ళే ఉన్నారో ధరణిలో, వాళ్ళందరినీ కూడా పక్కకు పెట్టి కొత్త వాళ్ళని తీసుకొని ధరణి పరిష్కరించాలని, భూమాత అని తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేయాలని చెప్పి కూడా ఇక్కడ ప్రజలు కోరుతూ ఉన్నారు.